నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలత అనేది పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయ విషయంలో లోటు అనేదే ఉండదు. అలాగే వృశ్చిక రాశి వారికి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం కనిపిస్తున్నది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఆర్థిక అభివృద్ధి అన్నింటా కలుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం తగినంత సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక అన్ని విధాల వివాదాల నుండి బయటపడతారు. ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు పనులన్నీ కూడా చకచకా చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి కాబట్టి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు అనేవి దక్కడం తథ్యమవుతుంది. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది కొంతవరకు ఫలిస్తుంది. అలాగే విద్యార్థులు ఊహించని అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.